హలో గాయ్స్, ఈరోజు మనం ఎగ్ కర్రీ కుక్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే ఆయిల్ వేసి ఎగ్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. బాయిల్ చేసుకుని ఎగ్స్ బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ సేమ్ ఆయిల్లో జీలకర్ర, లవంగాలు ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం వేయించుకోవాలి. బిర్యానీ ఆకు, లవంగాలు ఇంకా జీలకర్ర, తర్వాత దాంట్లోనే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇంకా ఫ్రై చేసుకోవాలి. బాగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం మంచిగా ఇంట్లో చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. టమాటో కట్ చేసుకొని వేసుకున్నాం. టమాటో వేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇందాక వేసింది సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు అలానే ఇప్పుడు పసుపు కూడా వేసుకుందాం. పసుపు కొంచెం, ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకుందాం లైట్గా, తగినంత. మీకు ఇష్టమైనంత కారం, స్పైసీ కావాలంటే స్పైసీగా కారం వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేద్దాం మొత్తం. టమాటో అయితే బాగా బాయిల్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసుకొని ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసుకుందాం. సరేనా? దీంట్లో వాటర్ పోసుకొని ఉడికినిచ్చినాక ఇందాక చూపెట్టాను కదా నీకు మసాలాను, ఆ మసాలా అయితే వేసేసుకుందాం. చూడండి, మసాలా వేసుకొని కొంచెం సేపు అలానే పెట్టేద్దాం, అది కుక్ అవుతుంది. స్క్రీన్ పైన చూపెట్టాను కదా, ఇది ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా వేయించుకొని మసాలా బట్టి ఈ మసాలా దీంట్లో వేసినాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 5 minutes ఉంచేస్తే ఎగ్ కర్రీ అయిపోతుంది. చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆంధ్ర రుచులు. ప్లీజ్ సబ్స్క్రైబ్.